ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి దాడులు ఈరోజు అది భౌతిక దాడి జరిగిన తర్వాత చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అసలు కొన్ని రకాలుగా శాటిలైట్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, కొంత దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. వీటన్నిటిని కూడా ఖండించడానికి ఓకే, వెరీ గుడ్. నేను వీళ్ళు ఇందులో చాలా మంది నిజానికి చూస్తే సింపుల్గా ఉన్న ఒకరొకరు వజ్రాయుధం లాగా పనిచేస్తారు. ఇందులో ఉన్నారు అందరు కూడా ఒకరికొకరు తీసిపోయి ఇవన్నీ అనుబాంబులే, ఇక్కడ ఉన్నాయని అనుబాంబులే. నిజంగా కావాలనుకున్నప్పుడు చీల్చి చెండాడుకోగల సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఒకటి పెట్టింది. ఇక్కడ గిరీష్ దారమోని మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో నిజానికి ఇలా ఎవరికి సిగ్గుసేటు అంటే బీజేపీకి చాలా సిగ్గుసేటు. ఇద్దరు వ్యక్తుల మధ్య, సరే బండి సంజయ్ మధ్య, గిరీష్ దారమోని మధ్యన, ఇంకోరి మధ్యన జరుగుతుందా, అది ఉందా లేదా, వాళ్ళు ఎక్కడ స్పందించలేదు. కానీ ఆఫీస్లో పోయి దాడులు చేసుడు, దాని తర్వాత మళ్ళొకసారి దాడి చేసుడు, ఇంటికి పోయి ఇరగొట్టి కొట్టుడు, ఇవన్నీ తలుపులు ఇరగొట్టి కొట్టడం అనేది దేనికి చూపిస్తుంది సంకేతం? ఇది దేనికి సంకేతం? ఇది ఎవరు చేస్తారు ఇట్లా? ఇప్పుడు గిరీష్ దారమోని మాట్లాడుతున్నాడు బండి సంజయ్ గారు, అది నేనేమనంటే ఇవన్నీ నేను వ్యక్తిగతమైనటువంటి విమర్శలు సాధారణంగా జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. దానికి చెలోక్తులు, దానికి మించిన విమర్శ మనం చేయాలి. గిరీష్ దారమోని చేస్తే, తప్పు చేస్తే దానికి మించిన విమర్శ చేయాలి. మీ స్థాయి పెద్దదైతే వాళ్ళ స్థాయిలతో చేయించాలి. కానీ భౌతిక దాడులు అనేటివి ఒక పాపపు చర్య. ఈ భారత రాజ్యాంగం ఒప్పుకునేటువంటి దాడులు కావు. ఇలా గిరీష్ దారమోని తలుపు పలగొట్టి ఇంట్లోకి పోయి కొడితే ఇలా చట్టం ఫెయిల్ అయింది, ఇక్కడ వ్యవస్థ ఫెయిల్ అయింది. ఈ దేశంలో ఏ రౌడీ కన్నా, ఏ ముఠా కన్నా, ఈ దేశంలో కరడు కట్టకపోయినటువంటి తీవ్రవాదం లాంటి రౌడీల కన్నా పవర్ఫుల్ ఎవరంటే పోలీసు వ్యవస్థ. చీమ చిరుక్కుమన్నా పోలీసులు ఉన్నది, చట్టం ఉన్నది, మన తాట తీస్తామని తెలిపేటువంటి సందర్భం లోపల ఇంట్లకు తలుపులు ఇరగొట్టి, నేనేమంటానంటే, నేను గిరీష్ దారమోని ఒక కనుగంటే చేశాను. ఎందుకు చేశాను? కొన్ని విధాలుగా ఆయన యొక్క కొన్ని విషయాలలో ఆయన మాట్లాడే వ్యక్తిని ఏమంటానంటే, ఆయన భావజాలం వేరు కావచ్చు. నేను ఎప్పుడు కూడా ఒక 2 సందర్భాల్లో విమర్శించిన కానీ భౌతిక అంటే ఆయన గిరీష్ దారమోని వ్యక్తిత్వం వేరు కావచ్చు, ఆయన విధానం వేరు కావచ్చు, కానీ ఆయన మీద జరిగినటువంటి దాడిని మనిషి అన్న కూడా అందరూ ఖండిస్తారు. అంటే గిరీష్ దారమోని అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాబట్టి, దాడి చేయించిన వ్యక్తి పెద్ద ప్రధానమంత్రి కాబట్టి, ఒక కేంద్ర మినిస్టర్ కాబట్టి, ఒక ముఖ్యమంత్రి కాబట్టి దాడులు చేయించవచ్చా? వాళ్ళకి హక్కులు ఉన్నాయా? ఇలాంటి బలమైన వాళ్ళు బలహీనులైన మీద దాడులు చేసేటప్పుడు కాపాడుకోవడానికి ఉన్నదే మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం చేత ఏర్పడ్డదే ఈ మన పోలీస్ స్టేషన్. కానీ చాలా అమానవీయం. మన నేనేమంటానంటే, గిరీష్ దారమోని ఒకడు ఉన్నాడు, ఒకడు పోయి కొట్లాడు, వాడ ఈయనంతాడు, ఈయన అన్నిదంతాడు. కుక్కల గుంపు లేక 10 మంది పోయి గుంపులు పడి, నేనేమంటే ఈ గుంపుల దాడి అనేది చిల్లరగాలు చేసే పని. ఇది దమ్ముంటే వాడొక్కడుండి వీడొక్కడు పోతే వాడిని వీడన్నదంతాడు, వీడిని వాడన్నదంతాడు. 100 మంది 200 మంది పోయి కొట్టడం అనేది అత్యంత ఏనీయం. దాని సందర్భంగా ఏర్పడ్డది, ఇది మంచిదే. కానీ ఏమంటున్నంటే, జర్నలిస్టమైనటువంటి మనమే ఎంతకు పడితే అంతకు. ఇప్పుడు తీర్మానం మల్లన్నని తిడతారు, వీళ్ళు మామూలు మాటలు తిడతారు. ఇప్పుడు మ్యాక్సిమం కొంతమంది ఉన్నారు ఇట్లా, అది ఇక గలీజ్ మాటలు. నేనేమంటానంటే, మనము కూడా నీకు కోపం వచ్చినప్పుడు ఒక తప్పు చేసినప్పుడు తప్పిడ కనబడదు అనుకో, ఒకసారి తిట్టు. ప్రతిసారి అట్లే కాదు, మనిషి సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, ఇప్పుడు ఆకలి అయినప్పుడు తింటాం, ఏదో ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. కానీ మనము కూడా మన లోపల కూడా ఊరికేనే గెలికినట్టు ఏదో మంటలేసినప్పుడు అవతలలో తప్పు లేకుండా మనం కలగజేసుకోవాల్సిన అవసరం లేదు. తప్పు కనబడ్డప్పుడు, అది తీవ్రమైనప్పుడు మనం ఖచ్చితంగా ఖండించాలి. కానీ మనము కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి అంట. అవతల వ్యక్తికి వ్యక్తిత్వం దెబ్బతిన్నప్పుడు, లేకుంటే క్యారెక్టర్ దెబ్బతినేలా మనం మాట్లాడితే నిజంగా తప్పు చేసాడు అనుకో, ఆ తప్పు వాడు నిజంగా నేనేమంటే ప్రజలకు సంబంధించిన విషయంలో దోపిడీ చేసిండు అనుకో, ప్రజల ఆస్తులు దోషిండు అనుకో,
ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉన్నాడు అనుకో, వాడు మోసాలు చేస్తున్నాడు అనుకో, మోసాలకు పాల్పడుతున్నాడు అనుకో, దీనివల్ల సమాజానికి ఎఫెక్ట్ అయిందనుకో, నువ్వు ఎంత తిట్టి ఎవడేమన్నాడు, ఎంత తిట్టు. అట్లా కాకుండా మన వ్యక్తిగతమైనటువంటి కక్షలను కూడా టీవీల ద్వారా తీర్చుకోవడం, లేకుంటే మనం ఒక పార్టీకి కొమ్ముగా, నేనేమంటే నేను ఒక పార్టీకి పనిచేస్తా, అందరూ ఒక పార్టీకి పనిచేస్తారు. అఫ్ కోర్స్ కొంతమంది చేయని వాళ్ళు గొప్పవాళ్ళు. ఆ సందర్భం వచ్చినప్పుడు రోజు పని కట్టుకొని మనం బురదలుడికి కాకుండా కార్యక్రమం కాకుండా కనుక వాస్తవమైన పరిస్థితుల మీద మాట్లాడడం తప్పే లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు, చాలా మంచిగానే చేస్తూ ఉన్నారు. కానీ ఈ సోషల్ మీడియా ముందు డిజిటల్ మీడియా తట్టుకోలేని పరిస్థితికి వచ్చింది. ఏదైతే శాటిలైట్ మీడియా కథమైపోయే పరిస్థితికి వచ్చింది. వీళ్ళు మామూలు వ్యక్తులే కావచ్చు, వీళ్ళని పట్టుకోగానే వీళ్ళ ముందల వీళ్ళు గంటల తరబడి మాట్లాడతారు. ఇలా ఎవరు తట్టుకోడు వీళ్ళతోటి. ఎందుకు తట్టుకోలే అంటే గ్రౌండ్ స్థాయికి వెళ్ళి వచ్చారు వీళ్ళంతా. కింద పడి మీద పడి కొట్లాడి పోరు చేసి వచ్చారు. ఇలా పార్టీలకు కొమ్ము కాస్తున్నటువంటి అసలైన ఛానళ్ళు ఈ డిజిటల్, ఈ సోషల్ ఇది ఏదైతే శాటిలైట్ ఛానల్ మొత్తము దొంగయ్యేవి అని పెద్ద బదమాయి ఛానల్ అవి. మోసాలకు తెరలేపి పార్టీలను అంటగట్టుకొని అడ్డగొలిగా సెటిల్మెంట్లు చేసి వాళ్ళు ఆస్తులు పెంచుకొని ఇలా ఈ సోషల్ మీడియా ఎవరైతే యూట్యూబ్లో పనిచేస్తే వీళ్ళ లెక్కలో కూడా తీసుకోవాలి. పని చేస్తున్నారు వీళ్ళంతా. కానీ నేనేమంటున్నానంటే మొత్తం మీద ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల కొరకు మాట్లాడాలి, మన రాష్ట్రం బాగుపడాలి, మనం సుభిక్షంగా ఉండాలి. కానీ మనం కడుపులో ఒకటి పెట్టుకొని లోపల ఒకటి కాదు. మనం కులాల మీద, మతాల మీద, మనుషుల మధ్య చిచ్చులేపేటువంటి విధానంతో కాకుండా మన పిల్లలకి ఏం దొరుకుతోంది, మన పిల్లలకు చదువు చక్కగా దొరుకుతూ ఉందా, మన పిల్లల యొక్క మన ఊర్లలో పేదల పరిస్థితి ఎలా ఉంది, అసలు ప్రభుత్వాలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి, ఎవడన్నా రాజకీయంలో ఉండి అత్యధికంగా దోపిడీ చేస్తూ ఉన్నాడా? కొంతమంది కుట్రలు అంటే ఇలాంటి విధానం మీద మనం మాట్లాడితే పెద్ద సమస్యలు సాల్వ్ కావాలి తప్ప ఇంకా ఈ చిన్న చిన్న సమస్యలు కాదు. ఏదేమైనా గిరీష్ దారమోని మీద జరిగినటువంటి దాడిని మాత్రం ఖచ్చితంగా అందరం ఖండించాల్సిందే. ఒక మనిషి మీద పిల్లలు ఉన్నారు, ఇంట్లో భార్య ఉంది, 100 మంది పోయే మీద వాడి కొట్టడం అంటే దానికి మించిన అది ఎటువంటి వాడు కావచ్చు. నా బద్ధ శత్రువుని మీద దాడి జరిగితే కూడా నేను ఒప్పుకోను. గిరీష్ దారేమో అని మాట్లాడేటువంటి మాటలు, చిల్లర మాటలని నేను ఎప్పుడెప్పుడో బాగా విమర్శించాను. నేనేమంటే ఆయన ఒకరిని విమర్శిస్తున్నాడు, మనం విమర్శించాలి. మనం దాడులు చేయడం ఏంది, భౌతిక దాడులు ఏంది? పాప కన్ను ఇట్లా బాధ అనిపిస్తుంది. ఒక మనిషి ఇక కన్నుకు దెబ్బ తగిలి పిల్లల ముందు వాళ్ళ నాన్నని కొడుతుంటే వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు? ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ ఎవరికైనా వాడు ఎంతటి మునగాడైనా దాడుల సంస్కృతి కాదు. తప్పు చేసిండా నిలది, దీని మీద ఏందని చెప్పి 10 మందిని పంచాయతీ పెట్టు, పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టు. కానీ ఇలా మనకు పవర్ ఉంది కాబట్టి చట్టాన్ని మన చేతులకు తీసుకొని పోలీసు వాళ్ళని రాకుండా చేసి పాపం పోలీసు వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా మంది ఎక్కువయ్యారు. మంది ఎక్కువయ్యారు, అదుపుదాలు అయితలేదు. అది కూడా అంత మంచిది కాదు గిరీష్ దారమోని మీద.